ఈ వర్షాకాలం మంచి వర్షాలు కురిశాయి. ఉత్తరాదిని మేఘ విస్ఫోటాలు కకావికలం చేశాయి. దక్షిణాదిని దంచుకొట్టాయి. ఈ సెప్టెంబర్ నెలలోనూ భారీ వర్షాలు కురుస్తాయని, వరదలతో పలు ప్రాంతాలు అప్రమత్తమవుతాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ఆగస్టులో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడి అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కన్నా 5% ఎక్కువ వర్షపాతం దేశవ్యాప్తంగా నమోదైంది. సెప్టెంబర్లోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందనేది భారత వాతావరణ శాఖ అంచనా. దీర్ఘకాల సగటులో 109% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడేలా మేఘ విస్ఫోటనాలు జరుగుతాయని హెచ్చరించింది. నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్లో చివరి నెల సెప్టెంబర్కు సంబంధించి ముందస్తు అంచనా నివేదికను ఐఎండీ విడుదల చేసింది. దీర్ఘకాల సగటు 1971 నుంచి 2020 వరకు సెప్టెంబర్లో 16.79 సెంటీమీటర్ల వర్షం కురవాలి. అయితే దీనికంటే 9% ఎక్కువ వర్షపాతం కురవనుందని అంచనా. ఉత్తర మధ్య భారతదేశం వణికిపోనుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా, తూర్పు, ఈశాన్య, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో తక్కువగా, కర్ణాటక మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. ఉత్తర కోస్తా, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది ఐఎండీ అంచనా. నైరుతి సీజన్లో అనేక మార్పులు రావడంతో దేశంలో 1980 దశకం నుంచి సెప్టెంబర్లో వర్షపాతం పెరుగుతూనే ఉంది. గత 4-5 ఏళ్లలో మరింత ఎక్కువగా నమోదైంది. ఈ నెలలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాల ఆగమనం మధ్య సంధికాలం కావడంతో వెస్టర్న్ డిస్టర్బెన్స్ లు, రుతుపవనాల కలయికతో ఎక్కువ వర్షాలు కురుస్తున్నందున అనేక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న తటస్థ పరిస్థితుల ప్రభావంతో దేశంలో రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు కురిశాయి. తర్వాత వాయువ్య భారతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది ఈ ఏడాది. ఈ సెప్టెంబర్లో ఉత్తరాఖండ్, ఉత్తర రాజస్థాన్, దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ లో మట్టి పెళ్లలు, కొండ చర్యలు విరుచుకుపడే ఛాన్స్ ఉంది. ఆగస్టులో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో మేఘ విస్ఫోటనాలు సంభవించి గ్రామాలే కొట్టుకుపోయాయి. పంజాబ్, ఢిల్లీ, తెలంగాణలో వరదలు వచ్చాయి. అలాంటి దుర్ఘటనలు మళ్లీ జరిగే ఛాన్స్ ఉంది. ప్రజలని అవసరం వచ్చేటప్పుడు అప్రమత్తం చేస్తూనే ఐఎండీ ఉంది. దానికి సంబంధించిన సూచనలు, హెచ్చరికలు రాష్ట్ర విపత్తు విభాగానికి లేదా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, విపత్తు అధికారులు లేదా మేనేజ్మెంట్కి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా అవకాశం ఈరోజు చెప్పినట్లుగా రాబోయే 3 రోజులు కూడా భారీ వర్షానికి అవకాశం ఉన్న జిల్లాలను సూచించాము. ముఖ్యంగా మొదటి రోజు 5 జిల్లాలు, రెండవ రోజు 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతంతో పాటు మిగతా 7 జిల్లాల్లో భారీ వర్షపాతానికి ఆస్కారం ఉన్నట్టు చెప్పాము. ఇక 3వ రోజు కూడా 3 జిల్లాల్లో, ముఖ్యంగా 3వ రోజు ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజులోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారంలో మొదటి 3 రోజులు క్షేత్రీయ విస్తృత పరంగా దాని యొక్క విస్తృతి, ఇంటెన్సిటీ కూడా పెరిగే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. ఇక రాబోయే ఇంకొక అల్పపీడనం ఉన్నట్టయితే దాన్ని కూడా తెలియజేస్తాము. దీని తర్వాత ఇంకోటి వచ్చే అవకాశం ఉంది. తుపాన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా భారీ వర్షాలు, అల్పపీడనాలు విధ్వంసం సృష్టిస్తూ ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న కామారెడ్డిలోనూ ఇదే జరిగింది. అడవుల నరికివేత, పారిశ్రామికీకరణ, కాలుష్య ఉద్గారాలు, పర్వత ప్రాంతాల సమతౌల్యం దెబ్బతినడంతో భూతాపం పెరుగుతోంది. దీంతో ఎప్పుడూ చూడని తరహాలో విపత్తులు విరుచుకుపడుతున్నాయి. మేఘ విస్ఫోటనాలు పర్వత ప్రాంతాల్లోనే కాదు, మామూలు చోట్ల సైతం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో లోతట్టు ప్రాంతవాసులు, కొండవాలు ప్రాంతాల్లో నివసించేవారు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకంటే ఆకస్మిక వరదలు సంభవించడం సైతం ఈ మధ్య కాలంలో పెరిగింది.